ఫ్రెండ్స్, టీడీపీలో విషాదం, బోండా ఉమాకు ప్రమాదం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. సీఎం జగన్పై రాయి వేసిన నిందితుడు సతీష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడే ప్రథమ ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు. అయితే రాయి వేసింది సతీష్ అని నిర్ధారించి అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అయితే ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆయన ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే సీఎం జగన్పై రాళ్లదాడి చేయించింది బోండా ఉమానే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ దాడి జరగడం, అది కూడా టీడీపీ ఆఫీస్ సమీపంలోని ఈ దాడి చోటు చేసుకోవడంతో బోండా ఉమాపైనే వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎలా ఉంటే నిందితుడు సతీష్ తండ్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తనే ప్రచారం జరుగుతుంది. తాజాగా బోండా ఉమ ఇంటికి పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీఎం జగన్ రాళ్లదాడి కేసులో బోండా ఉమాను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన విచారణకు సహకరించకపోతే ఉమాను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు.